ద లార్డ్. ఈ ఉదయకాలంన అందరికీ శుభాభివందనాలు. ప్రభు అయిన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు. ఆమేన్. నిన్నటి దినమంతా మనల్ని కాపాడిన దేవుడు, రాత్రంతా మనల్ని కాపాడిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు తండ్రి. ఈ దినముకై నీకు స్తోత్రం యేసయ్యా. యేసయ్య ఈ దినమంతా మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని పరిశుద్ధం చేయండి. మా హృదయాల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, మన పక్కన యుద్ధం చేసే దేవుడు యెహోవానే. ఆమేన్. హల్లెలూయా. మనము ఊరిక ఉండవలెను. మనకు విరోధంగా శత్రువులు లేచారా? మన పైన ఊరికే మాట్లాడుతున్నారా? ఏదో నిందలు వేస్తున్నారా? హల్లెలూయా. మనం పని చేసే చోట, మనం ఉండే చోట చుట్టుపక్కల వాళ్ళు మనల్ని నిందిస్తున్నారా? అవమానపరుస్తున్నారా? నువ్వు ఏ తప్పు చేయకపోతే కూడా మిమ్మల్ని నిందిస్తున్నారా? హల్లెలూయా. మీ పక్కన యెహోవా యుద్ధం చేసే దేవుడు. మీరు ఏమీ మాట్లాడకుండా ఊరికే ఉండవలేను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మన పక్కన యుద్ధం చేసే దేవుడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. శత్రువులందరినీ అణగద్రొక్కే దేవుడు. ఆమేన్. నమ్మిన ప్రతి ఒక్కరిని దేవుడు చేయి విడువని దేవుడు. ఆమేన్. స్తోత్రం. విశ్వాసంతో దేవుని పట్ల ఎదురు చూస్తూ ఉండండి. ఆమేన్. విశ్వాసంతో మీరు ఉండండి. దేవుని నమ్ముకోండి. యేసయ్యను గట్టిగా ఆయన చేయిని పట్టుకోండి ప్రియ సహోదరి సహోదరుడా. అప్పుడు మన పక్కన యుద్ధం చేసే దేవుడు ఆయనే. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఈ ఉదయకాలం యేసయ్య ప్రతి ఒక్కరిని, ఇండియా దేశంలో, దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని నీ చేతిలో అప్పగిస్తున్నాను తండ్రి. స్తోత్రం. చిన్నపిల్లల్ని, యవ్వనస్తులు, పెద్దవారిని అందరినీ నీ చేతిలో అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి, నీ నామం ఎరగాలి. ప్రతి ఒక్కరి పక్షమున నువ్వు యుద్ధం చేసే దేవుడుగా ఉన్నావయ్యా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరి సమస్యలను తీర్చండి, అందరికి తోడుగా నీడగా ఉండండి, అందరిని ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును.